దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 12వ తారీఖు. ఈరోజు మనము ధ్యానించుకునే వాక్యము కీర్తనల గ్రంథము 25వ కీర్తన 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన క్రీస్తు ప్రభువు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేడు మనము ధ్యానించుకునే వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని మార్గాల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మనము జీవించుటకు, మనము నడవాలంటే మనకి దేవుని మార్గాలు మనము రుచి చూడాలి. దేవుని మార్గాలు మనము వెతుక్కోవాలి. దేవుని మార్గాలు మనకి దయచేయమని దేవుని ప్రార్థించాలి. దేవుని మార్గాలు ఎందుకంటే దేవుని మార్గాలు సరైన మార్గాలు. అందువలననే కీర్తనకారుడు, ప్రభువా, నీ మార్గములను నాకు తెలియజేయ్యా అని వేడుకుంటున్నాడు. ఎందుకని? దేవుని మార్గాలు సరైన మార్గాలు. అందులో నడిస్తే మనకి దేవుని యొక్క రక్షణ మనకు దొరుకుతుంది. యెహోవా దేవుడు ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కనుకనే ఆయన మార్గమును అన్యులకి, పాపులకు తెలియపరుస్తాడని కీర్తనకారుడు కీర్తనల గ్రంథములో 25వ సంకీర్తన 8లో తెలియపరుచుచున్నాడు, కీర్తిస్తున్నాడు. యెహోవా త్రోవలన్నీయు, యెహోవా మార్గములన్నీయు కృపాసత్యములై ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మాట మీరు హృదయంలో భద్రపరుచుకోవాలి. యెహోవా త్రోవలు, యెహోవా మార్గములు అన్నీ కృపాసత్యములు గలవేవి. దేవుని యందు భయభక్తులు గలవానికి దేవుడే వానికి బోధిస్తాడు. బోధించుట అంటే అది ఎంత అమృతమైన పదం అంటే, దేవుని యందు భయభక్తులు గల వానికి దేవుడే బోధిస్తాడట. ఈ మార్గమున నీవు నడువు, అటు మార్గమున వెళ్ళొద్దు, అది మంచి మార్గము కాదు, బిడ్డా నువ్వు ఈ మార్గములో నడువు నానా అని బోధిస్తాడు మనకి దేవుడు. ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడంటే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గములో మనము నడుచుటకు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆ త్రోవలను మనము పొందుకోవాలి. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకి తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు ఆయన సన్మార్గములను. ఆయన సన్మార్గాలు మనకి అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు అందరూ కలిగి ఉన్నవారే. అయితే మన యందు, మనలో విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన అనే కలిగి ఉన్నామా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి మన హృదయాలను. అందరూ భయభక్తులు కలిగి ఉన్నవారే. అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి పాటలు పాడి ప్రార్థన చేసుకుంటూ, ఆదివారం తప్పకుండా ఆలయానికి వెళ్తూ నిత్యము ప్రార్థన యందు ఉంటున్నాము. కానీ ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మనలో ఈ విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన ఇవి కలిగి ఉన్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు చెకప్ అవర్ హార్ట్స్. మన హృదయాలను మనము పరిశీలించుకోవాలి. ప్రభువునందు భయభక్తులు కలిగిన వాని అర్హతలు అవి. ప్రభు యందు భయభక్తులు గలవారే అందరూ మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నవారంటే అర్హతలు అవే. కలెక్టర్ కావాలంటే
ఏమవ్వాలి? ఐఏఎస్ తప్పకుండా అయి ఉండాలి. అర్హత అది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము మనం అంటే నీలో విధేయత ఉందా? నీలో ప్రేమ ఉన్నదా? నీలో విశ్వాసం ఉందా? నువ్వు పట్టుదల కలిగిన ప్రార్థన కలిగి ఉన్నావా? చెక్ చేసుకుంటే మనకి రిజల్ట్ మనకి తెలిసిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటానికి ఈ 4 మనము కలిగి ఉండాలి. అంతేకాదు ప్రియులారా, దేవుని ధర్మశాస్త్ర ప్రకారము జీవిస్తూ నిత్యము దేవుణ్ణి ఆరాధించుచు ప్రభు మార్గాలను మనకు దయచేయమని మనము వినయంగా మనం ప్రార్థన చేయాలి దేవునికి. దేవుడు మనకి ఇవ్వగలిగితేనే మనకి పొందుకునేది. పొందుకోవటం అంటే మనము భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎల్లప్పుడూ విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన మనం కలిగి ఉంటే మనము తప్పకుండా పొందుకుంటాము ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనము దేవుని నిత్యము అడగాలి, గోజారాలి. మనము పాపుల మార్గములలో నడవకుండా మనకు పరిశుద్ధాత్మని కాపుదల కొరకు మనం ప్రార్థనలు చేయాలి. ధర్మశాస్త్రాన్ని నిత్యము పాటించుచు మనము దారి తప్పకుండా నిత్యము పాటించున్న వాడికి దేవుని ఉపదేశాలు పొందుకొని ధన్యకరమైన స్థితిని మనము కలిగి ఉంటాము. అందులో నో డౌట్. ధన్యకరమైన స్థితిని కలిగే ఉంటాము. మనం ఎప్పుడు ఉపదేశాలు పొందుకోవాలి. నిత్యము ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తుండాలి. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధన్యస్థితి తప్పకుండా పొందుకుంటాము. ఆ ప్రకారంగా మనము జీవిస్తూ ప్రతి దినము ప్రభువా దయతో నీ మార్గాన్ని నాకు చూపించు తండ్రి, నా ప్రవర్తన యందు విధేయతను, ప్రేమను, విశ్వాసాన్ని దేవా, ప్రేమ కలిగినటువంటి మనస్సును నాకు అనుగ్రహించు తండ్రి. తండ్రి నాలో అది ఏర్పరచి ప్రభువా నా ప్రేమ నీకు పూర్తి సంతృప్తి కలిగించేలా నన్ను దిద్దు తండ్రి అని దేవునికి మనం చేయాలి. దేవుణ్ణి గోజారాలి. ఎల్లప్పుడూ మన మనస్సు ప్రార్థన యందే ఉండాలి. మన మనస్సు ఎప్పుడు ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. మనము ప్రార్థనా మనవులు మనకి అనుగ్రహించేలా మన మనసు ప్రార్థన యందును విశ్వాసమందును కదలాడుతూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుని నుండి గొప్ప ఫలితాన్ని మనము పొందుకుంటాము. మంచి జవాబు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనమందరము ఒక్కసారి మన హృదయాలను చెక్ చేసుకొని మనం ఏ మార్గంలో ఉన్నాము తండ్రి, మాకు సన్మార్గాన్ని అనుగ్రహించు అయ్యా, మాకు విశ్వాసము కలుగు చేయి తండ్రి, విధేయత కలిగేటట్టుగా ఉండు తండ్రి అయ్యా, ప్రేమ ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండి దేవా నిత్యము నిన్ను ప్రార్థించుకొని నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయనా అని మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రభువా నీ పాదములకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభువా మేమందరము తండ్రి నీ యందు విధేయత కలిగి తండ్రి నీకు భయభక్తులతో మేము జీవించుచు నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.